హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇప్పుడు టైం అరౌండ్ 5 o'clock అవుతుంది, 11th January. సో నేను అరౌండ్ 4 o'clockకి నిద్ర లేచి చూసేసరికి 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయి ఉన్నారనమాట. అసలు అబ్బా చెప్పిన అనిపించింది. ఆల్మోస్ట్ నేను 10 months అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. అరౌండ్ February 28th స్టార్ట్ చేశాను అనమాట, లాస్ట్ డే ఆ రోజు. సో 10 months ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేశాను. నా ఇది లేదు, అంతకుముందు ర్యాండమ్గా నా ఐజీసీ ఎన్సీసీ రిలేటెడ్ వీడియోస్ పెట్టా కానీ కన్సిస్టెంట్గా స్టార్ట్ చేసింది 10 months బ్యాక్. సో 1K సబ్స్క్రైబర్స్ ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ 10 monthsకి రీచ్ అయ్యామన్నమాట. అది కూడా ఎక్కువ షార్ట్స్ అవి పోస్ట్ చేస్తున్నా దానివల్ల. సో ఈరోజు నేను ఏమనుకుంటున్నానంటే, యాక్చువల్గా నేను ఈ మధ్య ఎక్కువ షార్ట్ ఫామ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, సో అలా కాకుండా ఈరోజు ఒక ఫుల్ లెంత్ గెట్ రెడీ విత్ మీ అండ్ నా రెస్ట్ ఆఫ్ ద డే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పని కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అలాగే 15th January లైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దర్. ఆర్ ఎల్స్ మీకు టైం ఉంటే ఖచ్చితంగా అక్కడ జాయిన్ అవ్వండి. వీ కెన్ టాక్. ఫస్ట్ టైం కదా, యాక్చువల్లీ 500 సబ్స్క్రైబర్స్కే చేద్దాం అనుకున్నా కానీ అరే 500 సబ్స్క్రైబర్స్కి ఎవరు రారు కదా అని చెప్పి నేను చేయలేదనమాట. బట్ 1Kకి ఖచ్చితంగా చేద్దాము అని అనుకున్నాను, ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. నా ఫస్ట్ లైవ్. సో ఒక కామన్ గర్ల్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసే అమ్మాయికి 1K స్పెషల్ అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా స్పెషల్ అనమాట. నాకైతే స్పెషలే, నాకు ప్రతి మైల్ స్టోన్ స్పెషల్గానే ఉంటుంది. సో ఐ విల్ షో యూ హౌ మై రెస్ట్ ఆఫ్ ద డే గోస్. ఈవినింగ్ 5 అనమాట. ఇంకా నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకొని లేచి తర్వాత హెడ్ బాత్ చేయాలి. అండ్ ఐ విల్ టేక్ యూ గైస్ త్రూ లైక్ నా రోజు ఎలా గడుస్తుంది ఏంటి అని చెప్పి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ప్లీజ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి వాళ్ళకి యాక్చువల్గా చాలా పెద్ద ఇదనమాట ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా. అండ్ ఇట్స్ ఫ్రీ, పెయిడ్ కూడా కాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ తర్వాత నెక్స్ట్. సో నేను నీట్గా ఫ్రెష్ అయ్యేసి వచ్చి లిప్ బామ్ అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. నా లిప్స్ ఫుల్ డ్రైయింగ్గా అయిపోతాయి డిహైడ్రేషన్ వల్ల. సో వాటర్ కూడా మీరు బాగా తీసుకోండి. సో నేను నార్మల్ వ్యాస్లిన్ లిప్ బామ్ అది యూజ్ చేస్తున్నాను. అండ్ హెడ్ బాత్ అది చేశాను అనమాట. అండ్ ఈ బేసిక్ టీషర్ట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్కిన్ మీద ఏమీ అప్లై చేయలేదు, ఇది నా బేర్ స్కిన్ అనమాట. ఈ టీషర్ట్ వచ్చి బేవకూఫ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నా. అండ్ నాకు ఫుల్ దాహం వేస్తుంది. సో నేను ఎప్పుడు ఎవ్రీ 15-20 minutes వాటర్ తాగుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడదే నీట్గా వాటర్ తాగుతున్నాను, మీరు కూడా ఖచ్చితంగా తాగండి. చూసుకుందామని బెంగళూరులో ట్రెక్కింగ్ ప్లేసెస్ బాగున్నాయి. ఫ్రెండ్స్ కూడా రావాలి కదా అని ఫ్రెండ్స్తో మా వాళ్ళంతా బిజీ, ఎవరి దాంట్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఒకసారి. చాలా ఉన్నాయి బెంగళూరు ఇది ప్లేసెస్ అంతా. మా వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు 1 yearలో ఆల్మోస్ట్ 300 వీడియోస్ పైన చేసుకోవచ్చు బెంగళూరు మీద అని చెప్పి. ఫస్ట్ అయితే నేను ఇంకా తల ఆరలేదు, టైం హెయిర్. అండ్ ఫస్ట్ నేను నార్మల్ ఎప్పుడు షార్ట్స్లో ఒక సీరం యూజ్ చేస్తాను కదా, అది ఏంటి అంటే ఇదనమాట డాక్టర్ షేక్స్ వాళ్ళది ఆల్ఫా ఆర్బ్యూటిన్ సీరం. యాక్చువల్గా నాకు చాలా పింపుల్స్ వస్తాయి, బట్ స్టిల్ అన్నీ ఫాస్ట్గా తగ్గుతాయి. ఏంటి అంటే ఇదొకటి, వైటమిన్ సి యూజ్ చేస్తాను అనమాట ఎక్కువ. అండ్ పింపుల్స్ అయితే ఇప్పుడు రావడం తగ్గింది, ఎప్పుడో ఒకసారి 1-2 వస్తున్నాయి అనమాట. అండ్ దిస్ ఇస్ మై క్లియర్ ఫేస్, ఏమీ లేదు. అండ్ బై ద వే నేను హాస్టల్లో ఉంటాను. సో ఇది 3 sharing రూమ్ అన్నమాట. సో నేను అంత ఎక్కువ మాట్లాడలేను, ఎవరో ఒకరికి డిస్టర్బెన్స్ ఉంటుంది అని. అండ్ నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు నేను ఒక లైవ్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు జాయిన్ అవుతారా అవ్వరా, ఇన్ కేస్ అవుతారు అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏ టైంకి కావాలి, నేను నార్మల్గా 6 o'clock అలా పోస్ట్ చేస్తాను వీడియో, 5 to 6 మధ్యలో. సో అదే టైంకి వస్తాను, ఎందుకంటే మార్నింగ్ అందరూ ఫెస్టివల్ దాంట్లో బిజీగా ఉంటారు కదా.
సో ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే సారీ, హాస్టల్ కదా, సో ఎవరి దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 3 షేరింగ్ ఎందుకు తీసుకున్నావు అంటే 3 షేరింగ్ 6500 రూపీస్ అనమాట. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఇది నార్మల్ అయిపోయింది అనమాట. అండ్ నేను ఇది ఆక్వాలాజికా వాళ్ళ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్ చాలా లైట్గా ఉంటుంది. జస్ట్ ఫస్ట్ 2 పంప్స్ తీసుకొని అప్లై చేస్తాను అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ నాకు కొంచెం హెల్ప్ అయింది ఏంటి అంటే ఫేషియల్ మసాజెస్ అనమాట. జస్ట్ మీరు ఏమంటారు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని అప్వర్డ్స్ ఇట్లా అనుకుని ఇట్లా ట్యాప్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఎందుకంటే దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ హియర్ మీ ఆర్ నాట్, బట్ నేను స్టిల్ ట్రై చేస్తున్నాను. కేస్ ఈ వీడియో ఆక్వర్డ్గా అటు ఇటు ఎట్లన్నా ఉన్నా కానీ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ అక్కడక్కడ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ పెడతాను, ఎందుకంటే మొత్తం రికార్డ్ చేయలేను కదా ఇట్లా మాట్లాడుతూ, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది అని. అండ్ మీకు నా గురించి ఏదైనా అజంప్షన్స్ ఉన్నాయా ఉంటే ఏంటి అవి కూడా కమెంట్ చేయండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే ఎట్లా ఏంటి అని చెప్పి. అండ్ నా ఫుడ్ వీడియోస్ కూడా కమెంట్స్ ఇస్తున్నాను అనమాట, అంత తినకు నైట్ టైం అని చెప్పి. దానికంతా ఒక రీజన్ ఉంది. నేను అవంతా ఏంటి అనేది లైవ్లో నేను చెప్తాను. అండ్ నా హెయిర్ డొనేషన్ రిలేటెడ్ ఉన్నాయి క్వశ్చన్స్, నెక్స్ట్ ఫుడ్, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, అసలు నా వాట్ ఐ డూ ఫర్ లివింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నా స్టూడెంట్ ఏంటి అని చెప్పి. సో అన్ని క్వశ్చన్స్ నేను అన్ని నోట్ డౌన్ చేసుకున్నాను. అవన్నీ నేను లైవ్లో ఆన్సర్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు అక్కడికి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి. సో మాయిశ్చరైజర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఇది ఫస్ట్ నార్మల్గా వెళ్దాం అనుకున్నాను కానీ బట్ ఐ వాంటెడ్ టు గెట్ రెడీ అనమాట. కొంచెం స్పెషల్ డే కదా, సో కొంచెం స్పెషల్గా రెడీ అయ్యామని. సో ఐ యూజ్ ఫౌండేషన్ అండ్ ఎవ్రీథింగ్ టు గెట్ రెడీ టుడే. లైట్గా ఒక వన్ పంప్ తీసుకున్నా. బై ద వే ఇది కీరో ఫౌండేషన్ క్యారమల్ ట్యాన్ అనుకుంటా 4th షేడ్స్ అంటే. నేను చేత్తోనే స్మచ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు స్పంజ్ అది వాడుతుంటే అది ఒక్కొక్కసారి క్లీన్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను కదా, దానివల్ల పింపుల్స్ అవి వస్తున్నట్లు అనిపించింది అనమాట. సో పైగా ఇది ఎక్కువ స్పంజ్కే వెళ్ళిపోతుంది రావడం కన్నా. సో ప్రోడక్ట్ ఎక్కువ వేస్టేజ్ ఉంది అని చెప్పి నేను చేత్తోనే స్మచ్ చేస్తున్నాను. జస్ట్ లైక్ ఎనీ అదర్ మాయిశ్చరైజర్. ఇదేం ఫుల్ కవరేజ్ కాదనమాట, మీడియం కవరేజ్ కన్నా కూడా తక్కువే వస్తుంది. యూ కెన్ స్టిల్ సీ ఆల్ మై స్కార్స్ అండ్ మార్క్స్, కానీ బట్ స్టిల్ ఒక స్కిన్ లైక్ ఫినిష్ ఉంటుంది అనమాట, ఒక జ్యూవీ లుక్ ఇస్తుంది. సో అందుకని ఇది కొంచెం కాస్ట్ అయినా ఈ దానికి పైగా ప్యాకేజింగ్ అయితే వర్స్ట్ ప్యాకేజింగ్ అనమాట, మొత్తం బయటకు కారిపోయి వచ్చేస్తుంది. బట్ స్టిల్ కానీ ప్రోడక్ట్ అది బాగుంటుంది, అందుకని ఉన్నాను. అండ్ ఇది నేను డెఫినెట్గా రీపర్చేస్ చేస్తాను మళ్ళీ. సో ఇదైంది. నెక్స్ట్ నార్మల్ పౌడర్, నేనేం కాంపాక్ట్ ఏం యూజ్ చేయను. సో ఇది నార్మల్ యార్డ్లే పౌడర్ అనమాట, ఇది కూడా అయిపోవచ్చింది, దీంతోనే సెట్ చేసుకుంటా. బ్యాక్గ్రౌండ్ నాయిస్కి ప్లీజ్ సారీ.
అండ్ కొంతమంది నువ్వు అన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతున్నావు కదా, ఇంకా పింపుల్స్ వస్తున్నాయి కదా, ఏంటి అని చెప్పని అంటారనమాట. బట్ ఎన్ని పింపుల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ నాకు ఫాస్ట్గా తగ్గుతాయి అండ్ మార్క్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవు. సో స్కిన్ కేర్ వల్ల అదే ప్రాఫిట్. అండ్ నా స్కిన్ నేను జస్ట్ వాష్ చేసినా కానీ నాకు డ్రై అయిపోయినట్టు ఉండదు, అదొక డిఫరెంట్ షైన్ ఉంటుంది అనమాట. సో స్కిన్ కేర్ షార్ట్ టర్మ్లో అనేది వర్కౌట్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నాకైతే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది పర్సన్గా నేను చూస్తాను కాబట్టి. బట్ మీకు కెమెరాకి ఎంతవరకు తెలుస్తుంది అని నాకు తెలియదు. అండ్ మీరు బిఫోర్ క్లిప్ చూసినా కానీ మీకు ఆ షైన్ తెలుస్తుంటుంది కదా, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రెగ్యులర్ స్కిన్ కేర్ అనమాట. డన్ విత్ బేస్ లైనర్, ఇది లాక్మే అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిర్రర్ లేదు, లైనర్ కూడా పెట్టుకున్నాను అనమాట. బట్ నేను మస్కరా అదేం యూజ్ చేయట్లేదు, ఎందుకు అని చెప్పి నైట్ టైం కదా. బై ద వే ఇది నైట్ అరౌండ్ 7:30 అవుతుంది. నోట్లోకి రావచ్చు కనిపించట్లేదు. అయిందా ఇక్కడ 1 year అయింది. 2 years స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే కదా. పీజీ డబ్బులు నేను ఇక్కడే ఉన్నాను 10 months వరకు. నేను అంతకుముందు వైట్ ఫీల్డ్ ఉండేదాన్ని, అక్కడ 5,000 పే చేస్తాను 2 sharingకి. ఫుడ్ కూడా ఆంటీ ఇంట్లో చేసుకునేదే నాకు పెట్టేది అనమాట సపరేట్. అంటే ఆంటీ వాళ్ళు తెలుగు వాళ్ళే, సో నేను తెలుగు అమ్మాయిని, సో ఆ కనెక్షన్ ఉండేది. సో ఇంట్లో చేసుకునేది నాకు పెట్టేది, వాళ్ళకి స్పెషల్గా ఎక్స్ట్రా చేసుకున్నానని. కానీ అతను ఇక్కడ వీళ్ళు ఆఫీస్ ఓపెన్ చేస్తామన్నారని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. మొత్తం గోవింద డబ్బులు అంతకుముందు 2 sharing లో ఉన్నాను ఫస్ట్ నేను. తర్వాత జగ్గా మేలో వచ్చింది అనమాట. సో తన కోసమే నేను తను 2 sharing పే చేయలేను అంటే నేను 3 sharingకి షిఫ్ట్ అయ్యాను. సో మళ్ళీ ఇంక ఇక్కడ వేరే దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇంకా ఇదైతే నేను అటు సైడ్ వెళ్ళి చూసాను. అంటే ఫ్లాట్స్ ఉన్నాయి 10,000 12,000 చెప్పారు. బయటంతా క్లీన్గా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే మట్టి ఇసుక ఉంది, బట్టలు కుప్పలు ఇసుక. వాళ్ళేమో లాక్ చేసుకుని వెళ్తారు, క్లీనర్స్ వచ్చి క్లీన్ చేయలేరు కదా. మళ్ళీ 12,000 మళ్ళీ వీకెండ్స్ లో ఫుడ్ పెట్టమని చెప్పారు. సాటర్డే సండే ఫుడ్ ఉండదు, నువ్వే తెచ్చుకొని తినాలి. ఆ కిచెన్ అయితే అంట్లన్నీ పేర్చిపోయి ఉన్నది. అంటే ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ సపరేట్ ఉంటుంది కదా, వాసన ఎందుకురా స్వామి అనిపించింది. అన్నిటికీ అవునా, బెంగళూరు మెయిన్ దగ్గర అట్లా వెళ్ళిపోవచ్చు. నేను ఫ్లాట్ చూసుకున్నాను ఫ్రెండ్స్ తో పాటు అనుకున్నాను. నేను అటు సైడ్ చూసాను కొన్ని 1 BHK అవి, కాకపోతే 20,000 డిపాజిట్ అట్లా ఉన్నాయి. బట్ నేను ఒక్కదాన్నే 3 members ఉంటే చేయొచ్చు, ఒక్కదాన్ని కష్టం అని చెప్పి ఇంకా కామ్ పీజీ కన్నా ఫ్లాట్ ఇంకా తగ్గుతాయి కూడా మనీ. ఎట్లా మనం తినము ఆఫీస్ లోనే తింటాము, ఒక పూటే పీజీలో తినేది. మా ఫ్రెండ్ కేర్పురం తీసుకుంది ఫ్లాట్ 11K. 11Kనా? వస్తుంది ముగ్గురు ఉంటే. ఆల్మోస్ట్ బయట తిన్నా కానీ సరిపోతుంది నీకు, దానికి ఎంత ఖర్చు కాదన్నా నువ్వు 5 అవుతుంది.
ఫ్రెండ్స్ బాగుంటే ఫ్లాట్ తీసుకోవచ్చు, లేదంటే గొడవ వస్తాయి. నేనైతే బయట ఎవరితో ఉండలేను, ఒక గోపిలతో తప్ప. రూమ్మేట్స్ బాగుంటే ఉండొచ్చు. అంటే కొంతమంది క్లీన్ గా పెట్టుకోరు. మేము అంతకుముందు ఆ పక్క బిల్డింగ్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఉన్నాయిలే, వాళ్ళు అసలు వాష్రూమ్ సరిగ్గా కొంతమంది ఫ్లష్ చేయరు, అట్లా భయంకరమైన ఇది ఉన్నాయి. మాకేమో క్లీన్ గా ఉండాలి. ఈ పిల్లకి నాకు బాగా ఇది సరిపో, పైగా చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి కలిసే అదొక ఇది. కనీసం నేను కోప్పడిన అప్పుడు అడ్జస్ట్ అవుతుంది, అప్పుడు కోప్పడిన నేను అడ్జస్ట్ అయిపోయాను. అప్పుడు అందరి దగ్గర అట్లా కుదరలేదు. సో ఇది నా బేసిక్ లుక్ అనమాట. వైట్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్ అండ్ వైట్ స్నీకర్స్ అది వేసుకున్నాను. పైన నార్మల్ నా దగ్గర ఉన్న బ్లూ నేవీ బ్లూ స్వెటర్తోని నేను దాన్ని చేశాను అనమాట. ఇంకా టైం అయిపోతుందని ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాను. తలారు పెట్టుకునే టైం కూడా లేదు. మీరు నా అలా చేయొద్దు, తలారు పెట్టుకోకపోతే డాండ్రఫ్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ అట్లే ఊరికే కబుర్లు చెప్పుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాము. అండ్ నేను నార్మల్ నా దగ్గర బేసిక్ వాచ్, బేసిక్ షూస్ అన్ని అంత కంప్లీట్ బేసిక్ లుక్ అనమాట ఇది. సింప్లీ a day to remember. Tomorrow I'll remember. What? Subscribe. Today I'm actually shooting a video. Today I crossed 1000 subscribers. So a day to remember to shoot everything. Why? Where is it? Where is Nikita? Say hi, Geeta. Say hi. होगी ये क्या अरे जरे अच्छा नहीं लगा टेस्ट. What happened to you now? I have to take that. हम लोग चाहते हैं oh my god we don't वर्षा डाइटिंग पे हूँ मैं तो बॉन्ड रेटिंग मैं तो बॉन्ड रेटिंग पैदा होने जब से डेटिंग पे हूँ. हाँ यार मेरा हाथ ही दिख रहा है. ना बोले आई एम द काम में चलेगा. कोई देखेगा नहीं इसको वीडियो, सभी अनफॉलो कर देंगे. यार 1000 सब्सक्राइबर्स डाउन हो. 1006 If you put me on your videos, no, they all will go one by one, unfollow. So yeah. तो मैं नहीं पूछ सकता. नेक्स्ट काम में थर्ड डे हो जाएगा. हाँ बढ़िया अच्छा तुम्हारा हम लीव दो भाई ना ब्रो मैं अकेला पड़ जाऊंगा ब्रो. फिलहाल भी नहीं है ना. हाँ फिलहाल भी नहीं है. सही रहना. शादी Welcome to Moreni Hall, right? Your office. Nice. दो बजे जाऊँगा.
అండ్ నైట్ డిన్నర్ అది చేసి మిడ్ నైట్ స్నాక్స్ అనమాట, పొడి ఇడ్లీ అండ్ వాటర్ మిలన్. అండ్ ఈ డెకరేషన్ అంతా సంక్రాంతి డెకరేషన్ అంతా మొత్తం చేశారనమాట. సో ఈ వీడియో ఎందుకు పెట్టంటే జస్ట్ ఎ డే టు రిమెంబర్ అనమాట, నా గుర్తు కోసం నేను పెడుతున్నాను. ఇది జస్ట్ 1% నేను మొత్తం షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ ఫైనల్గా అయితే కాఫీతో నైట్ అలా ముగించేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.